మనం లైఫ్లో ప్రాబ్లమ్స్కి బయట రీజన్స్ వెతుక్కుంటాం. మనీ లేదు, సపోర్ట్ లేదు, లక్ లేదు అని. కానీ నిజమైన ఎనిమీ బయట కాదు, మీ మైండ్ లోపలుంది. మీ బ్రెయిన్ మీకోసం వర్క్ చేయాలి అంటే ఫస్ట్ మీ బ్రెయిన్ని అర్థం చేసుకోవాలి. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీ హ్యాబిట్స్, ఫియర్, లేజీనెస్, ఓవర్ థింకింగ్ అన్నీ ఎందుకు వస్తాయో క్లియర్గా అర్థమవుతుంది. హ్యూమన్ బ్రెయిన్కి ప్రైమరీ జాబ్ ఒకటే, డేంజర్ నుండి ప్రొటెక్ట్ చేయడం అండ్ కంఫర్ట్ ఇవ్వడం. అందుకే రిస్క్ అంటే భయం, చేంజ్ అంటే రెసిస్టెన్స్, న్యూ హ్యాబిట్ అంటే లీజీనెస్. మీ బ్రెయిన్ చెప్తుంది, సేఫ్ జోన్లో ఉండు, ఇప్పుడు కష్టపడకు. మీ బ్రెయిన్ ఫ్యూచర్ని కాదు, ప్రెజెంట్ కంఫర్ట్ని చూస్ చేస్తుంది. ప్రొక్రాస్టినేషన్ లేజీనెస్ కాదు, అది సైకలాజికల్ ప్రొటెక్షన్ మెకానిజం. మీ బ్రెయిన్ చెప్తుంది, ఈ పని చేస్తే స్ట్రెస్ వస్తుంది, పోస్ట్పోన్ చేద్దాం. అందుకే రేపటి వర్క్ని రేపటికి, స్టడీని నెక్స్ట్ అవర్, జిమ్ని నెక్స్ట్ మంత్. ప్రొక్రాస్టినేషన్ అనేది ఫియర్కి డిస్గైజ్. ఫోన్ స్క్రోల్ చేస్తుంటే హ్యాపీ ఫీల్ వస్తుంది కదా, అది డోపమీన్ హిట్. బ్రెయిన్కి ఈజీ ప్లెజర్ కావాలి, రీల్స్, గేమ్స్, జంక్ ఫుడ్. కానీ సక్సెస్కి కావలసింది డిలేడ్ ప్లెజర్. ఇన్స్టెంట్ ప్లెజర్ బ్రెయిన్ని వీక్ చేస్తుంది, డిలేడ్ ప్లెజర్ లైఫ్ని స్ట్రాంగ్ చేస్తుంది. మీ బ్రెయిన్ ఎప్పుడూ మీ సెల్ఫ్ ఇమేజ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. నువ్వు నేను యావరేజ్ అని అనుకుంటే బ్రెయిన్ ప్రూవ్ చేయడానికి రీజన్స్ వెతుక్కుంటుంది. నువ్వు నేను డిసిప్లిన్డ్ పర్సన్ అని బిలీవ్ చేస్తే బ్రెయిన్ అలాగే యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మీ ఐడెంటిటీ చేంజ్ చేసిన రోజే మీ హ్యాబిట్స్ చేంజ్ అవుతాయి. ఫెయిల్యూర్ అంటే మనం భయపడతాం, కానీ బ్రెయిన్కి ఫెయిల్యూర్ ఈక్వల్ టు థ్రెట్. అందుకే ట్రై చెయ్యకుండా ఆగిపోతాం. ట్రై చెయ్యకపోవడంలో ఫెయిల్యూర్ లేదు, కానీ లైఫ్లో రిగ్రెట్ ఉంటుంది. సైకాలజీ చెప్తుంది, ఫియర్ని బీట్ చేయాలంటే యాక్షన్ కావాలి, థింకింగ్ కాదు. హ్యాక్ 1, 5-minute రూల్. జస్ట్ 5 minutes చేస్తా అని బ్రెయిన్ని చీట్ చేయండి. హ్యాక్ 2, ఎన్వైర్న్మెంట్ డిజైన్. ఫోన్ దూరం పెట్టండి, బుక్ పక్కన పెట్టండి. హ్యాక్ 3, పెయిన్ అసోసియేషన్. లేజీనెస్ ఈక్వల్ టు రిగ్రెట్, డిసిప్లిన్ ఈక్వల్ టు ప్రైడ్. మీ మైండ్ మీ ఎనిమీ కాదు, కరెక్ట్గా యూజ్ చేయకపోతే ఎనిమీ అవుతుంది. మీ బ్రెయిన్ని కంట్రోల్ చేయడం నేర్చుకుంటే మీ లైఫ్ని కంట్రోల్ చేయగలరు. ఇవాళ ఒక డెసిషన్ తీసుకోండి, నేను నా సైకాలజీని నా ఫేవర్లో మార్చుకుంటా. మీ మైండ్ గురించి మీ బిగ్గెస్ట్ రియలైజేషన్ కామెంట్లో రాయండి. ఇలాంటి సైకాలజీ బేస్డ్ మోటివేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.